మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మీ అందరికీ జాతక చక్రం తెలిసే ఉంటుందండి. 12 గళ్ళు ఉంటాయి. ఓకేనండి. ఇందులో ప్లానెట్స్ రిపీట్ అవుతాయి అన్నమాట. రిపీట్ అవ్వనేది నక్షత్రం రవి, చంద్రుడు. వీళ్ళిద్దరికీ ఒక్కొక్క హౌస్ మాత్రమే కేటాయించారు. మిగిలింది ఏమిటి అంటే ఏరిస్ అంటే మేషం. ఎగ్జాక్ట్గా దానికి కింద ఆపోజిట్లో ఉండేది వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం. ఏరిస్ అండ్ స్కార్పియో, ఈ రెండింటిని నేను కొంచెం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. మేష లగ్నము, వృశ్చిక లగ్నము, వీటిలో మీకు ఒక్కొక్క మేష రాశి అంటారు కదండి, మేష లగ్నము అంటాం కదా, దీనిలో ఏముంటాయి? నక్షత్రాలు ఉంటాయి. ఒక నక్షత్రానికి సంబంధించినటువంటి పాదాలు ఉంటాయి. సో ఇక్కడ మీకు ఇందులో మేష లగ్నంలో మ్యాక్సిమం ఉండేవి ఏమిటి? అశ్విని నక్షత్రం, భరణి, కృత్తిక నక్షత్రం తాలూకు 1వ పాదం ఉంటుంది. కాబట్టి అశ్విని, భరణి, కృత్తిక మీ జన్మ నక్షత్రాలైతే కనుక మీరు పైథాగరస్లో పేరు పెట్టుకోండి, చాల్డిన్లో పేరు పెట్టుకోండి. మీరు గూగుల్ చేయండి చాల్డిన్ సిస్టమ్, లెటర్కి ఏమేమి ఇస్తారో వస్తుంది. పెద్ద కష్టమేం కాదండి. గూగుల్ చేయండి, పైథాగరస్ సిస్టంలో లెటర్స్కి ఎటువంటి రకమైన కేటాయింపులు ఉన్నాయి చూసుకోండి. ఇంటి పేరుతో సహా మీ పేరు మొత్తం వాల్యూస్ ఎంత వస్తున్నాయి చూసుకోండి. పైథాగరస్లో మీ వాల్యూ 55 వచ్చిందనుకోండి, అప్పుడు మీరు మీ నక్షత్రం ఏంటి చూసుకోండి. ఒకవేళ మీరు అశ్వినీనా, భరణీనా, కృత్తిక మొదటి పాదమా, హ్యాపీగా 55 మీకు ఫేవరబుల్ అండి, చేస్తుంది. కాదని నేను ఖచ్చితంగా చేస్తుంది. మీకు చాల్డిన్ ఉపయోగపడదా? కొంతవరకు మనకి చాల్డిన్ ఉపయోగపడుతుంది, కానీ చాల్డిన్ కంటే బెటర్గా పైథాగరస్ ఉపయోగపడుతుంది. అర్థమైంది కదండి. నెక్స్ట్ మీకు వచ్చేసరికి వృషభం, లిబ్రా అంటారు, తులారాశి, తులా లగ్నం, వృషభ లగ్నం అని కూడా అనుకోండి. మీకు దీంట్లో ఏముంటాయండి? మళ్ళీ చూడండి, దీంట్లో వృషభ లగ్నానికి వచ్చేసరికి కృత్తికలో మిగిలిన 3 పాదాలు, అంటే కృత్తిక 1లో పుట్టిన వాళ్ళకి పైథాగరస్, కృత్తిక 2, 3, 4 వాళ్ళకి చాల్డిన్. ఈ క్లారిటీ మీకుంటే చాలు. నెక్స్ట్ రోహిణి 4 పాదాలు, ఆ తర్వాత వచ్చేది మనకి మృగశిరలో 1 పాదం. లెక్క వేయండి, పైన 3 వచ్చినాయి, కింద నక్షత్రంలో 4, 4, 3, 7, ఇప్పుడు మృగశిరలో 2 వస్తాయి మీకు. సో మృగశిర 2 నక్షత్ర పాదాలకి మీరు చాల్డిన్ వాడేయండి, కానీ కృత్తిక మొదటి పాదానికి పైథాగరస్ వాడండి. అట్లీస్ట్ అండి కొద్దిలో కొద్ది మనకి నెగటివ్ జరగకుండా ఉంటుంది. ఇలాగ 12 గళ్ళల్లో ఉన్న వాటికి లెక్కలు వేసుకుంటే కొన్ని పైథాగరస్కి వస్తున్నాయి, కొన్ని చాల్డిన్కి వస్తున్నాయి. ఆ కొన్నిట్లో పైథాగరస్ సిస్టంలో మనం పేరు కనుక టాలీ చేసుకుంటూ కరెక్ట్ నెంబర్లో మనం పెట్టుకుంటే బాగుంటాయి. తిరిగి దీన్ని మీరు చాల్డిన్లో వేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ నక్షత్రాలు మిమ్మల్ని పాజిటివ్ వైపు వెళ్ళనివ్వవు. అర్థమైంది కదండి. ఇంకొక చిన్న క్లారిఫికేషన్ మీకు ఇస్తాను. చంద్రుడు 1టే హౌసు, సూర్యుడు 1టే హౌసు. సూర్యుడు నక్షత్రం కాబట్టి సూర్యుడికి ఎవరెవరిని ఇచ్చారు? మఖ, పూర్వ ఫల్గుణి, ఆ తర్వాత వచ్చింది ఉత్తర ఫల్గుణి. కాబట్టి మీ నక్షత్రం ఏమిటి, మీ పాదం ఏంటి చూసుకోండి. చూసుకుని మీ పేరు పైథాగరస్లో ఎలా వచ్చింది, ఎవరికైతే పైథాగరస్ పడుతుందో వాళ్ళు మాత్రమే. అందులో ఆ నెంబర్కి తగ్గ లక్షణాలు మీకు తెలిస్తే కనుక పేర్లు మార్పేం చేసుకోండి. చాల్డిన్లో వాళ్ళు కూడా, చాల్డిన్లో ప్రతి నెంబరు కూడా ఎక్కడో ఒక చోట మంచి నెంబరేనండి. నాకు తెలిసి చెడు నెంబర్లు అంటే ఏం లేవు. 35 కొంతమందికి పడదు అంటాం, కొంతమంది బ్రహ్మాండం. 44 ఎవ్వడికి పడదు అంటాం, కానీ 44లో సక్సెస్ కనపడుతోంది మనకి. ఎందుకంటే శాస్త్రం వేరు, మనిషి వేరు. ఈ మనిషికి శాస్త్రం కొన్ని రూల్స్ చెప్తోంది. ఆ రూల్స్లో అతను ఉన్నాడా, అతని సిచ్యుయేషన్స్ ఉన్నాయా, సక్సెస్. ఎక్కడ ఏది మిస్ అయినా అబ్స్టికల్స్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.